డాక్టర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సీఎం రేవంత్ రెడ్డి హెల్త్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తానని మాటిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత విద్య, వైద్యం అని అన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల కమర్షియల్గా కాకుండా మానవ దృక్పథంతో ఆలోచించాలన్నారు. మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మరి హెల్త్ మినిస్టర్ గారు దామోదర్ రాజనరసింహ గారికి సంబంధించి మీ విషయాలన్నింటినీ కూడా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్కి సంబంధించిన అమెండ్మెంట్స్తో పాటు కొన్ని సవరణలు తీసుకురావాలని మీరు సూచనలు ఇచ్చారు, మీరు అభిప్రాయాలు తెలియజేశారు. ఒక సందర్భంలోనో రెండు సందర్భంలో మరి వేదికపై ఉన్నవారు మా హెల్త్ మినిస్టర్ గారిని కూడా కలవటం జరిగింది. ప్రభుత్వం తప్పకుండా క్షుణ్ణంగా ఆలోచన చేస్తామని హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము చెప్తా ఉన్నాం. నేను నేరుగా ఈరోజు మీకు ఏ విధమైన హామీ ఇవ్వలేకపోయినా, ఎందుకంటే నేను సంబంధిత మంత్రిని కాదు, అంటిల్ అన్లెస్ ఈదర్ వీ హ్యావ్ టు డిస్కస్ ఇన్ ద క్యాబినెట్ పాలసీ డైరెక్టివ్ పరంగా తీసుకోవాల్సిన అంశం విషయంలో, లేకుంటే హెల్త్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన నిర్ణయాల భాగంగా మీ తరఫున కూడా మేము నిలబడతాం, మా డాక్టర్స్ తరఫున కూడా. తప్పకుండా అతి త్వరలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారితో మీ అందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. మీ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కారం ఏ విధంగా చేయాలి, ఇప్పుడున్న పరిధిలో కానీ సవరణలు ఏ విధంగా తీసుకురావాలి, దానికి సంబంధించి ఏ విధమైన ప్రయత్నం చేయాలి, తప్పకుండా సానుకూలంగా స్పందించే ఇది ప్రజాప్రభుత్వం. మీరు అందరూ కూడా ప్రతిరోజు చూస్తూ ఉంటారు. ఒకటేమో ఆర్థిక విధానాలు ఆర్థికంగా గాడిలో పెట్టి ప్రయత్నం చేస్తూ మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నిటిని కూడా ఒకటి తర్వాత ఒకటి పూరించే బాధ్యత మా పైన ఉంది. కనుక మొదటిగా 2-3 నెలలు నా పైన కూడా నారాజు ఉండే, ఇంకా రాజు ఆరోగ్యశ్రీ నిధులు వస్తలేవు అని. దాని తదుపరి చాలా వరకు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ స్ట్రీమ్ లైన్ చేయాలి. ప్రతి సందర్భంలో కూడా ఇది ఆలోచన చేసి మా ప్రభుత్వం ముఖ్యమంత్రి హెల్త్ మినిస్టర్ గారు దీన్ని స్ట్రీమ్ లైన్ చేసే కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్న వైనాన్ని ఈరోజు మా డాక్టర్ పెద్దలందరి ముందట మా సోదరులు సోదరులందరూ కూడా పెట్టదలుచుకున్నాం. మేము చెప్తా ఉన్నాం, అనవసరంగా డాక్టర్లను కానీ హాస్పిటల్లకు సంబంధించి కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే కార్యాచరణ జరగదు. ఇది మా ప్రభుత్వం విషయంలో మేమందరం కూడా తీసుకున్న నిర్ణయంతో పాటు ఈరోజు ఈ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్కి సంబంధించిన కొన్ని సవరణలు ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధమైన ప్రయత్నం చేయాలి, మరి డాక్టర్ గారు సంజయ్ గారు చెప్పినట్టు కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు కూడా సూక్ష్మంగా పరిశీలన చేసే ఒక కార్యాచరణ తీసుకోవాలని మేము కూడా హెల్త్ మినిస్టర్ గారికి, సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి తప్పకుండా